నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, వీరంగం సృష్టించారు, ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు, ఏ వస్తువును కూడా మిగిలనివ్వలేదు. ఈ విషయం తెలిసిందే. అయితే సోమవారం రాత్రి నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకున్న సందర్భంలో కొండయ్యపాలెం గేటు అంబేద్కర్ భవన్ సమీపంలో సుజాతమ్మ కాలనీలో నివసిస్తున్నారు నల్లపరెడ్డి. రాత్రి దుండగులు ఆయన ఇంటిపై దాడికి దిగారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. అంతకు ముందు కోవూరులో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఇక ఆ సమావేశం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు చేశారని, దాని తరువాత ఈ సంఘటన జరిగినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆమె వర్గీయులు అనుచరులు ఈ ఘోరానికి పాల్పడినట్లు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేశారు. అక్కడంతా కూడా ఉద్రిక్తత పరిస్థితి అయితే ఎదుర్కొంటుంది. ఈ ఘటనపై తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనకు ఇది ఒక నిదర్శనమని ఆయన ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పాలన మొత్తం కూడా 3 హత్యలు, 6 హత్య యత్నాలు, 12 దాడులుగా కొనసాగుతుందని ఆయన విమర్శించారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్య యత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై ఈ దాడి జరిగిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వయోధిక వృద్ధురాలైన ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన భీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడిగా జగన్ అభివర్ణించారు. ఇక దీనికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అయితే ఈ ప్రసన్న కుమార్ కి చాలా గొడవలు ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మందితో గొడవలు పెట్టుకుని నానా రచ్చ చేస్తూ ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి ఘర్షణలకు దూకుడుగా ఉంటాడు కాబట్టి అతనికి ఇలాంటి సంఘటనలు ప్రతిసారి ఎదురవుతూనే ఉంటాయి. అలా ఎంతో మంది గొడవలు పెట్టుకుని ఉండడం వల్ల వాళ్ళల్లో ఎవరో కొంతమంది శత్రువులు ఇప్పుడు టార్గెట్ చేసి ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేశారు. అలా చాలా మంది దాడి చేయడం వల్ల ఎవరు వచ్చి దాడి చేశారో తెలియదు, కానీ దీని అంతటి కూడా కావాలని రాజకీయంగా మలుపుతున్నారు అన్నట్టు వైసీపీ నేతల మీద అయితే మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ఎందుకంటే అతను ప్రసన్న కుమార్ ఇంతకు వరకు ఎంతో మందితో గొడవలు పెట్టుకుని ఉండడం వల్ల ఆ శత్రువులు ఎవరో వచ్చి ఇంటి మీద దాడి చేశారే తప్ప టీడీపీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఆ ఇంటి మీద దాడి చేయలేదు. దాడి చేసినట్లయితే మీకు పూర్తి ఆధారాలు ఉంటే కోర్టులో సబ్మిట్ చేయండి తప్ప ఇలా అనవసరంగా ఆరోపణలు చేయొద్దు అన్నట్టు కూడా మండిపడుతున్నారు. ఎవరెవరితో గొడవలు పెట్టుకుని వాళ్ళందరి దగ్గర తన్నులు తిని ఇప్పుడు అవన్నీ కూడా ఆ నేరాన్ని ఇప్పుడు టీడీపీ నేతల మీద మోపడం కరెక్ట్ కాదని కూడా టీడీపీ నాయకులు అంటున్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అటు టీడీపీ నేతలు మాకు సంబంధం లేదు, మేము చేయలేదు ఆ దాడి అని అంటున్నారు. మరి వైసీపీ నేతలేమో ఇదంతా కూడా కావాలని టీడీపీ టార్గెట్ చేసి అతని ఇంటి మీద దాడి చేసి అతన్ని చంపడానికి ప్రయత్నించారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద స్పందించారు. ఇప్పటికే ఎన్నో హత్య యత్నాలు టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇది కూడా దానికి ఒక నిదర్శనం. ఇప్పుడు మా నాయకులని కావాలని టార్గెట్ చేస్తూ మమ్మల్ని హింసిస్తున్నారు, రోజు రోజుకి ఒక రౌడీ రాజకీయం చేస్తున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. మరి చూద్దాం పూర్వ పరిహారాలను మొత్తం కూడా కేసు కనుక పరిశోధనిస్తే ఇంతకీ పోలీసులు ఏ విధంగా దీన్ని డీల్ చేస్తారు, కావాలని వేరే శత్రువులు వచ్చి చేస్తారా లేకపోతే టీడీపీ నాయకులు చేస్తారా, విషయాలన్నీ కూడా పోలీసులు వెల్లడించాలి. పూర్తి వివరాలు అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ చూస్తూనే ఉండండి మా ఛానల్ని.